హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉగాది పండగ రోజు ఓలెగలు రవ్వతోటి ఓలెగలు అనేది చేసాము. చాలా సింపుల్గా ఈజీగా. పూర్ణం కూడా నెయ్యితోటి వేయించి చేశాను. చాలా కమ్మగా రుచిగా కూడా వచ్చాయి. దీన్ని బచ్చాలు అంటారు, ఓలెగలు కూడా అంటారు. ఇలా చేసుకొని తింటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. అలాగే రవ్వతో చేసిన ఓలెగలు కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. ఇలా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది మరింత మంచిగా వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను 1 కప్పు బాంబిన రవ్వ తీసేసుకున్నాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి 1 కప్పు ఈ విధంగా బాంబిన రవ్వ తీసేసుకున్న తర్వాత 1/2 కప్పు వచ్చేసి మైదా పిండి వేసేస్తున్నాను. ఈ విధంగా రవ్వ మైదా పిండి 2 కలిపి బచ్చాలు అనేది చేస్తే కనుక టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తింటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసాను. ఉప్పు, బాంబిన రవ్వ అలాగే మైదా పిండి కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి మనకు కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అనేది అంత లూజుగా కాకుండా అంత గట్టిగా లేకుండా మధ్య రకంగా అనేది తీసుకోవాలన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేది కూడా చూపిస్తాను. ఈ విధంగా చూడండి. ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఈ విధంగా రౌండ్గా అనేది చేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా మంచిగా కలిసేటట్టు పిండి అనేది ఎంత మంచిగా పిసుకుంటే అంత మంచిగా మనకు నానుతుంది రవ్వ కూడా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా మంచిగా పిసికేసి వదిలి పక్కకు అనేది పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మెత్తగా అనేది పిసికి పెట్టేశాను. ఒక ప్లేట్ వేసేసి అలాగే శనగ బెడలు కూడా ఈ విధంగా ఉడకబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. దాని రసం కూడా చేసుకోవచ్చు. దీని రసం కూడా చేసేది ఇంకొక వీడియో పెడతాను. ఈ విధంగా బాగా మెత్తగా 4 విజిల్లు పెట్టుకుంటే కనుక మనకు శనగబెడలు అనేది మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. దాంతోపాటు 2 గ్లాసులు వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా ఉడికించుకోవాలి. నేను కొంచెం బాగా మెత్తగా ఉడికాయి కాబట్టి మిక్సీ లేకుండా ఈ విధంగా పప్పు కుక్కర్లోనే వేసేసి ఈ విధంగా పప్పుకు రుద్దుకుండే కట్టెతోటి మెత్తగా రుబ్బేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకు టేస్ట్ తగ్గట్టు తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉన్నా తక్కువ తినేవాళ్ళు ఉన్నా కానీ ఈ విధంగా బెల్లం అనేది తురిమేసుకొని ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో బెల్లం అనేది వేసేసి సిమ్లేకల్లే పెట్టి ఈ విధంగా బెల్లం అంతా కరిగేటంత వరకు సిమ్లేకే పెట్టి ఈ విధంగా కలుపుతూ బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా మొత్తం బాగా కరిగిపోయింది. ఈ విధంగా కరిగినప్పుడు కొంచెం హైలైట్ తిప్పేసి ఈ విధంగా మనకు మంచిగా బెల్లం అనేది మంచి కరిగిపోయి ఈ విధంగా వచ్చినప్పుడు అంతవరకు మంచిగా కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోవాలి బెల్లాన్ని అనేది. ఈ విధంగా మొత్తం అంతా బెల్లం అంతా కరిగిపోయింది. ఈ విధంగా బెల్లం అనేది ఉడుకుతుంది చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఇంకా కొంచెం వడగొట్టుకోవాలన్నా కానీ వడగొట్ట అనేది వేసుకోండి. నేను మంచిగానే ఉందని చెప్పేసి నేను వడగొట్టలేదు. అలాగే ఇప్పుడు మనం పూర్ణం అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా పూర్ణం వేసేటప్పుడు సిమ్లేకల్లే పెట్టి వేసుకోండి. ఈ విధంగా పూర్ణము బెల్లం పాకము మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అనేది ఇలాచీ వేసేసాను, ఇలాచీ పౌడరు.
ఈ విధంగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. మనకు దానికి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యి వేసేసుకొని బాగా నెయ్యిలో బాగా పూర్ణం అనేది ఏం చేసుకుంటే కనుక మనకు పూర్ణం అనేది లూజు కాకుండా బాగా గట్టిగా అవుతుందన్నమాట. ఈ విధంగా సిమ్లో కల్లే పెట్టేసుకొని బాగా కలుపుతూ ఏం చేసుకోండి. ఈ విధంగా చేసుకునేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండి ఈ విధంగా సిమ్లో కలిపెట్టుకొని మనం పూర్ణం అనేది ఏం చేసుకుంటే కనుక బాగా ఏగుతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పూర్ణం అనేది మంచిగా గట్టిపడిపోయింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకొని బాగా చల్లారినాక పూర్ణం అనేది ఈ విధంగా రౌండ్గా లడ్డు మాదిరి కట్టేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఈ విధంగా పూర్ణం అనేది మొత్తం అనేది కట్టేసుకున్నాను. ఈ విధంగా మనకు చల్లారేతలకి పూర్ణం అనేది బాగా గట్టిపడిపోయింది చూడండి. ఈ విధంగా ఆయిల్ మనం నెయ్యిలో వేయించుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే కనుక టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, మనం తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అదే మనం ఎంత వేయించి పెట్టుకునే తలకి పూర్ణం అనేది ఇప్పుడు మనం పిసికి పెట్టిన రవ్వ కూడా బాగా నానిపోయింది చూడండి. ఈ విధంగా నేను ఒక చిన్న బాల్ అంతా తీసేసుకొని ఈ విధంగా తొట్టిలాగా చేసేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దాంట్లో పూర్ణం బాల్ పెట్టేసి ఈ విధంగా పిండి అనేది పైకి ఈ విధంగా అనేసుకుంటున్నాను. మనం ఈ విధంగా అనేసుకున్న తర్వాత ఆయిల్ పేపర్కు ఆయిల్ పూసేసి ఈ విధంగా పతలాగా అనేది తట్టేసుకోవాలి. నేను ఈ విధంగా తట్టేది వీడియో తీయలేదన్నమాట. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ పేపర్ మీద తట్టేసుకొని ఈ విధంగా స్టవ్ దగ్గరికి వెళ్ళి చపాతీ పెనం పెట్టేసి ఈ విధంగా ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడ్ అనేది తిప్పేసుకుంటూ మంచిగా దూరగా కాలనివ్వండి. చూడండి గోల్డ్ కలర్లో మంచిగా కాలుతుంది. మనకు తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. రవ్వతో చేసిన బచ్చాలు అనేది మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు రవ్వతోటి బచ్చాలు అనేది చాలా మంచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేసా కానీ ఈ రవ్వతోటి బచ్చాలు అనేది చాలా మంచిగా వచ్చాయి. ఈ విధంగా చేసుకుంటే కనుక టేస్ట్ ఉంటాయి, మనకు మళ్ళీ తినాలనిపిస్తుంది. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఇలా నా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.